చెప్పు తర్వాత ఏమైంది? నువ్వు ఇంకా అంజనీపుత్ర పవనసుతనామ మీనింగే చెప్పలే. మనం ఇంకా అంజనీపుత్ర దగ్గరనే ఉన్నాం. పుంజికాస్తలకు వచ్చిన 3 శాపాల గురించి తెలుసుకున్నాం కదా. తనకు ఆ శాపాలు వచ్చిన కారణంగా తను వానర రాజైన కంజరునికి అంజనలాగా జన్మించింది. ఆ తర్వాత ఎంతో బలవంతుడైన కేసరిని పెళ్లి చేసుకుంది. వారికి గొప్ప సంతానం కలుగుతుంది అని తెలుసు, కానీ ఎన్నో సంవత్సరాల వరకు వారికి పిల్లలు లేరు. అప్పుడు కేసరి అంజనలు సంతానం కోసం ఒక ఘోర తపస్సు చేయాలి అని నిర్ణయించుకురు. అప్పుడు అంజన కిష్కింద కొండ మీద శివునికి ఎంతో ఘోరమైన తపస్సు చేసింది. అదే సమయంలో అయోధ్య రాజ్యంలో దశరథ మహారాజు రాజకామేష్టి యాగం చేస్తుండు. ఆయన కూడా ఎంతో గొప్ప సంతానం కోసం ఆ యజ్ఞాన్ని చేస్తుండు. అప్పుడు మునులు ఆయనకి ఎంతో మహిమగల పాయసాన్ని ఇస్తారు, తన భార్యలకు సంతానం కోసం తినిపియమని. ఆ పాయసం ఎంతో మహిమగలది. ఆ పాయసాన్ని దశరథ మహారాజు తన 3 భార్యలకి సమానంగా ఇయ్యాలి. దశరథుడు కౌసల్యకి పాయసం ఇస్తున్నప్పుడు ఒక పెద్ద గద్ద వచ్చి ఆ పాయసం నుంచి కొంత భాగం తీసుకుని ఎగిరిపోయింది. కిష్కింద వరకు ఆ పాయసాన్ని తీసుకొచ్చింది, కానీ అక్కడ ఆ పాయసం చేజారిపోయింది. అప్పుడు దైవ కార్యం గురించి అర్థం చేసుకున్న వాయుదేవుడు మిగతా పని పూర్తి చేయడానికి తన శక్తితో ఆ పాయసాన్ని వాయు వేగంతో సరిగ్గా కిష్కింద కొండ మీద అంజన తపస్సు చేస్తుంటే తన అరచేతులకి తీసుకుపోతాడు. అట్లా అంజన దగ్గరికి ఆ మహిమగల పాయసం చేరుకుంది. అప్పుడు అంజనకు అర్థమైంది దీనికోసమే తను ఎదురు చూస్తుంది అని. ఎంబడే ఆ పాయసాన్ని తాగేసింది. తాగంగానే తను గర్భం దాల్చింది. అంజనాదేవికి పుట్టినందుకు అంజనీపుత్రుడు. వాయుదేవుని సహాయం ఉంది కాబట్టి పవనసుతుడు అంటే వాయుదేవుని కొడుకు. వాయుదేవుడు ఆ పుట్టబోయే శిశువుని ఎల్లకాలం రక్షిస్తాను అని మాట ఇచ్చిండు, అందుకే పవనసుతుడు. అంజనీపుత్ర పవనసుతనామ తర్వాత మహావీర విక్రమ బజరంగి గురించి తెలుసుకుందాం. జై బజరంగబలి. త్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడుక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు.